తులారాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు, అంటే ఆంగ్ల సంవత్సరం ఆఖరి రోజు వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు తులారాశి వారికి ఎట్లా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు ఉండటం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలనే మనకి ఇస్తారు. కుటుంబంలో అంతా బాగుంటారు, భార్య పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు, ధనానికి లోటు ఉండదు. అలాగే మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. మామూలుగానే బుధుడు అనేటటువంటి వాడు సౌమ్యుడు. బుధవారాన్ని కూడా మనం సంస్కృతంలో సౌమ్యవాసరం అని అంటూ ఉంటాము. చాలా చక్కటి గ్రహం అది, చాలా సాత్వికమైనటువంటి గ్రహం కాబట్టి మనకి అన్ని శుభప్రదానమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల. ఇక రవి తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రవి సంచారం జరుగుతోంది ధనురాశిలో. దీన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. అయితే తృతీయంలో రవి సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అందరి యొక్క చుట్టుపక్కల కావచ్చు, వ్యాపార స్థలాలు, ఉద్యోగ స్థలాలు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క కోఆపరేషన్, వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి, అలాగే ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరి సహాయ సహకారాలు ఉండటం ద్వారా మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వెళ్ళడానికి, అడుగు వేయడానికి ఏమాత్రం వెనకాడాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఆయన ఇంట్లో మీరు ఒక్కరికే కాకుండా మన కుటుంబంలో వారందరికీ కూడా రవి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. శుక్రగ్రహం యొక్క సంచారము 2 రాశుల్లోనూ కూడా బాగానే జరుగుతుంది. తద్వారా ఇంకేంటంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఒక 8 రోజులు, పంచమ స్థానంలో ఒక 3 రోజులు జరుగుతుంది. ఇక్కడ 2 స్థానాల్లోనూ కూడా, అంటే పిల్లల చదువు విషయంలో కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ఇంకా 5వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి సంతానం అంతా మంచిగా చదవటం, అవి ఇవి అంతా మొత్తం మీద చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారు ఎవరైనా తులారాశిలో ఉన్నట్టయితే వారికి మరింత ప్రోత్సాహంగా, వాళ్ళకు ఉన్నటువంటి లలిత కళల్లో మరింత ప్రోత్సాహంగా, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అవకాశంగా కనిపిస్తుంది ఈ 10-15 రోజులు, ఈ 10-11 రోజులు. ఈ విధంగా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కనిపిస్తుంది. లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి, అంటే టీవీ రంగంలోను, సినిమా రంగంలోను, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే పల్లెల్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని కళలు ఉంటాయి అక్కడ పల్లెటూరుల్లో కూడా. అది హరికథని, బుర్రకథని, ఒగ్గుపాటని ఇట్లాంటివి ఏవో ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా మనం ఈ శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల చెప్పుకోవచ్చు. ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితములు ఇవ్వజాలడు. ఇక్కడ పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలంటే పిల్లల మీద, ముఖ్యంగా పిల్లల యొక్క చదువు మీద, పిల్లల యొక్క బుద్ధి, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ, వాటికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, తద్వారా పక్క పిల్లలతో గొడవలు, ఇట్లాంటివి చికాకులు పడేటువంటి వ్యవహారం అంతా కూడా శని భగవానుడి వల్ల మనకి 5వ స్థాన సంచారం వల్ల జరుగుతుంటుంది. ఆ మరలా 6వ స్థానంలో అయినటువంటి మీనంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి. అది కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. 6వ స్థానంలో మనకి ఏదైనా రుణాల కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అలాగే దేనికోసం తీసుకున్నారో ఆ రుణం మీకు లభించడమే కాకుండా ఏ పర్పస్గా, ఏ పనిగా మీరు తీసుకున్నారో ఆ పని కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఈ రాహు భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే మీకుతో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అంచేత చాలా చక్కటి వారంగా, చక్కటి అన్ని విషయాల్లోనూ కూడా ముందు ఈ కోర్టు వ్యవహారాలు, అంటే కోర్టులో కొన్ని కేసులు నడుస్తూ ఉంటాయి కదా, వ్యాజ్యం ఉంటాం మన తెలుగులో, అటువంటివి కూడా మీకు అనుకూలంగా, అంటే ఈ తులారాశి వారికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే గురువుని 7వ స్థానంలో ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాము. భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఒకవేళ వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి
అమ్మాయి పెళ్ళి, అమ్మాయికి నచ్చిందని పిల్లవాడు చెప్పటమో, పిల్లవాడు నచ్చాడని అమ్మాయి చెప్పటమో, లేకపోతే తాంబూలాలు తీసుకోవటమో, ఇది వరకు ఇవన్నీ జరిగిపోయి ఉన్నట్టయితే వారికి వివాహం జరగటమో కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. 7వ స్థానంలో గురు యొక్క సంచారం తులారాశి వారికి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. కుజుని యొక్క సంచారం భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడండి. ఆయన భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తండ్రి గారి ఆరోగ్యం మీద కొంచెం చెడు ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాహనం నడిపేటప్పుడనే కాదండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జరగవచ్చు, వాహనం నడిపేటప్పుడు జరగవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ నడుస్తూ మెట్ల మీద కాలు జారబడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం మనకి ఈ భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇకపోతే కేతువు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 12వ స్థానంలో కేతు సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలడు. ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే శత్రువులుగా మారుతూ ఉంటారు. కొంచెం మనసు అంతా విచారంగా ఉంటుంది. కొంతమందికి అంటే ఇది మనం చెప్పుకున్నాం కదండి, కొన్ని కోట్ల మందికి రాశిగత ఫలితాలు కాబట్టి సుమారుగా మనం అప్రాక్సిమేట్గా 70 కోట్ల జనాభాకి ఇందులో కొంతమంది ఖైదు శిక్ష విధింపబడవచ్చు, కొంతమందికి ధన నష్టం జరగవచ్చు, కొంతమందికి కలత్ర నష్టం జరగవచ్చు. కాకపోతే మీకు ఉపయోగపడేది ఏంటంటే విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నవారు, చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వెళ్ళాలనుకునేటటువంటి వారికి మాత్రం అనుకూలమైన ఫలితాలని కేతు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మీకు కొంచెం మోక్షానికి అంటే మోక్షకారకుడు కాబట్టి కొంచెం తీర్థయాత్రలు వెళ్ళటానికి కొంచెం అవకాశం ఏర్పడవచ్చు. గంగా స్నానం ఇట్లాంటి వాటి మీద కొంచెం చపలత్వం ఉంటుంది. కొన్ని విచిత్రమైనటువంటి వస్తువులు సేకరణ జరుగుతూ ఉంటుంది. మంత్రశాస్త్రాల మీద వాటి మీద మక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ 12వ స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఉన్నాయి. ఇక్కడ మొత్తమే చెప్పుకోవాలి అంటే తులారాశి వారికి ఈ 10 రోజులు కాలము కూడా అనుకూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ద్వితీయంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు, తృతీయంలో రవి అనుకూలంగా ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానాలలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. అందుచేత ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలత ఉంది కాబట్టి చెప్పాలంటే ఈ తులారాశి వారికి ఏ పనినా ప్రారంభించవచ్చు నిరభ్యంతరంగా. ఈ 10 రోజుల్లో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఏర్పడడానికి అవకాశం గోచార రీత్యా, ఇది జాతక రీత్యా కాదండి, జాతకానికి మనం అనుసంధానం చేసుకోవాలి. నిష్ణాతుని వాళ్ళ చేత రాయించుకోండి, అటువంటి సౌకర్యం మన దగ్గర ఉంది. అట్లాగే పరిష్కారాలు బాగలేనటువంటి గ్రహాలకి ఏమైనా పరిష్కారాలు చేసుకోవాలంటే కూడా ఆ సౌకర్యం కూడా మా దగ్గర ఉన్నది. అంతా ఇక్కడే ఉండాలని ఏం లేదండి, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఆన్లైన్లో చూపించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఆ సౌకర్యాలన్నీ మన దగ్గర ఉన్నాయి, దీన్ని వినియోగించుకోండి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు ఉండనే ఉంటాయి. మానవుడుగా జన్మిస్తే సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా జన్మించినా దీని నుంచి తప్పించుకోలేడు. ఒక రాముడిని తీసుకోండి, ఒక కృష్ణుడిని తీసుకోండి, ఎంతమంది మహానుభావులు ఇంకా చాలామంది ఉన్నారు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా రాముడు కృష్ణుడు ఉన్నట్టు వారు మనకి. తర్వాత ఇంకా చాలామంది దైవ సంబూతులు చాలామంది, ఎవరికి ఇందులోంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు, అనుభవించి తీరవలసిందే. అటువంటి వాటిని మనం ఈ పరిష్కారాల ద్వారా కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది, మనకు ఖచ్చితంగా ఉంటుంది. అని చేత మీరు ఈ నవగ్రహాల్ని రోజు పూజించుకోవడం చేయండి. అంతా మీకు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.